యెషయా 44:19 గాఢాంధకారం చేత మమ్మల్ని కప్పి ఉన్నాం అంటున్నాడు. ఎందుకంటే యుద్ధ సమాచారాలు వింటున్నాం, కరువులు, భూకంపాలు, కాటాలు అవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వేదనలకి ప్రారంభము. అప్పుడు అంటున్నాడు, చూడు భూమిని చీకటి కమ్మంది, కటిక చీకటి జనములను కమ్మి ఉన్నది అంటున్నాడు. ఆయన భయపడకు, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన అంటున్నాడు. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరులు. అంటే మనల్ని ఏం చేయాలంటున్నాడు అంటే నిజమైన వెలుగైన యేసువైపు మనం చూడాలి. మొదటిగా వాక్య వెలుగులో నడుచుకోవాలా. అప్పుడు మన నేత్రాలు తెరవబడినప్పుడు మనం ఎవరో, మనం పిలిపి ఏంటో మనము గ్రహించగలుగుతాం. ఎలా అంటే యోనా నినివే పట్టణం ప్రజలు ప్రార్థన చేసినప్పుడు ప్రభు క్షమించి ఊరంతా రక్షణ ఇచ్చారు. ఆమోస్ పశువులు కాపరేగానే అయ్యా అగ్నిబలం తొలగించాయా అన్నప్పుడు ఉగ్రతను తొలగిపోయింది. హబకుకు ప్రార్థన చేసినప్పుడు అయ్యా యెరూషలేము కోరుకునే అనగానే కనికరించాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభా ఆయుధ బలము, అగ్ని బలము తొలగించండి ప్రభా, యుద్ధాలు తొలగించండి ప్రభా, అయ్యా యెహోవా బలము మమ్మల్ని నేలాలి, యేసయ్య నామం మమ్మల్ని